మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ గురించి డిస్కస్ చేద్దాం. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది ఇన్వెస్టర్స్ తమ పర్చేసింగ్ పవర్ని పెంచుకోవడానికి వారి బ్రోకర్ నుంచి నిధులను తీసుకోవడం ద్వారా స్టాక్ మార్కెట్లో వ్యాపారం చేయడానికి అనుమతించే ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్న క్యాపిటల్తో వారు చేయగలిగిన దానికంటే ఎక్కువ సెక్యూరిటీస్లను కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది, తద్వారా వారి స్థానాలను ప్రభావితం చేస్తుంది. ఎంటీఎఫ్ ప్రత్యేకించి అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్స్లలో తమ ఇన్కమ్ని షార్ట్ టైంలో పెంచాలని కోరుకునే వారికి బాగా పాపులారిటీ పొందింది. మీ దగ్గర ఉన్న క్యాష్ మార్జిన్ ఆర్ తమ డీమ్యాట్ అకౌంట్లో పార్క్ అయి ఉన్న షేర్స్ వాల్యూ దీనికి కొలాటరల్గా ఉపయోగిస్తారు. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు తమ డీమ్యాట్ ఖాతా ద్వారా తక్కువ మొత్తంతో ఎక్కువ మొత్తంలో షేర్లు కొనుగోలు చేయడానికి సహాయపడే సౌకర్యం. ఇది షేర్ బ్రోకర్ ద్వారా ఇవ్వబడే లివరేజ్ ఫెసిలిటీ. అంటే మీరు మీ సొంత పెట్టుబడిని అదనంగా బ్రోకర్ నుండి అప్పుగా డబ్బును ఉపయోగించుకోవచ్చు. అనేక మంది వ్యూవర్స్ ఈ టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయమని రిక్వెస్ట్ చేశారు. తదనుగుణంగా ఈ వీడియో చేయడం జరిగింది. నమస్తే, ఐఎమ్ షేక్ ఫకరుద్దీన్, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంఎఫ్డి ఎలా పనిచేస్తుంది ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎవరు దీని గురించి లాభపడతారో తెలుసుకోండి. మార్జిన్ ట్రేడింగ్ అకౌంట్ను తెరవడం ఎలాగంటే, ఇన్వెస్టర్స్ ఎంటీఎఫ్ని అందించే బ్రోకర్తో మార్జిన్ ట్రేడింగ్ అకౌంట్ను తెరవాలి. దీనికి గాను వారు తప్పనిసరిగా అగ్రిమెంట్పై సంతకం చేయాలి మరియు వారి ఖాతాలో స్పెసిఫిక్ మార్జిన్ను నిర్వహించాలి. అంటే మార్జిన్ మనీ మెయింటైన్ చేయాలి. కొల్లాటరల్ ఏంటంటే, మార్జిన్ను నగదు రూపంలో లేదా డీమ్యాట్ ఖాతాలో ఉన్న ప్రస్తుత షేర్ రూపంలో హామీగా అందించవచ్చు. ఉదాహరణకు, ఒక ఇన్వెస్టర్ వద్ద ₹1,00,000 ఉంటే వారు బ్రోకర్ నుండి అదనంగా 2,00,000 అప్పుగా తీసుకోవచ్చు. తద్వారా వారు 3,00,000 విలువైన షేర్లను కొనుగోలు చేయవచ్చు. అప్పు తీసుకున్న మొత్తంపై ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. బ్రోకర్ అండ్ సెక్యూరిటీస్లను బట్టి ఏటా 9% 18% వరకు వాళ్ళు అప్పు తీసుకున్న దానిపై వడ్డీ వసూలు చేస్తారు. ఎంటీఎఫ్ యొక్క ప్రయోజనాలు ఏంటంటే, పెరిగిన కొనుగోలు శక్తి. ఎంటీఎఫ్ పెట్టుబడిదారులు తమ అందుబాటులో ఉన్న నిధులతో వారు చేయగలిగిన దానికంటే పెద్ద పొజిషన్స్ తీసుకోవడానికి అనుమతిస్తుంది. ఇది పెట్టుబడిపై అధిక ఇన్కమ్ని దారితీస్తుంది. ప్యాసివ్ సెక్యూరిటీస్, అదే వినియోగంలో లేని సెక్యూరిటీస్ని వినియోగం. పెట్టుబడిదారులు తమ ఆస్తుల నిష్క్రియగా ఉన్న వాటిని తమ ప్రస్తుత షేర్లను తాకట్టు పెట్టవచ్చు. మార్కెట్ కదలికలపై పెట్టుబడి పెట్టడానికి అవకాశం. పెట్టుబడిదారులు త్వరగా స్వల్పకాలిక మార్కెట్ కదలికల ప్రయోజనాన్ని పొందవచ్చు మరియు ధరల హెచ్చుతగ్గుల నుండి లాభం పొందవచ్చు. ఎంటీఎఫ్ యొక్క నెగిటివ్లు అండ్ దానికి లిమిటేషన్స్ ఒకసారి ఆలోచిద్దాం. పెరిగిన నష్టాలు. లాభాలు పెరిగినట్టే నష్టాలు కూడా పెరుగుతాయి. నెగిటివ్ మార్కెట్ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు వారి ఓపెన్ క్యాపిటల్ కంటే ఎక్కువ నష్టాలు చవిచూడవచ్చు. మార్జిన్ కాల్స్ ఏమిటంటే, ఇన్వెస్టర్లు తప్పనిసరిగా కనీస మార్జిన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. బ్యాలెన్స్ అవసరమైన స్థాయి కంటే తక్కువగా ఉంటే బ్రోకర్ మార్జిన్ కాల్ జారీ చేయవచ్చు. పెట్టుబడిదారులు అదనపు నిధులను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది లేదా వారి స్థానాలను రిస్క్ లిక్విడేషన్ అవసరం అంటే షార్ట్ ఫాల్కు సరిపడా షేర్స్ అమ్ముతారు. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్. అరువు తీసుకున్న నిధులపై వడ్డీ లాభాలను తగ్గించగలదు. ప్రత్యేకించి పెట్టుబడిదారులు ఎక్కువ కాలం ఆ పొజిషన్ కలిగి ఉంటే ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. ఎమోషనల్ స్ట్రెస్. మార్జిన్ ట్రేడింగ్ ఒత్తిడితో కూడుకున్నది, ఎందుకంటే అన్స్టేబుల్ మార్కెట్ పరిస్థితుల్లో స్థిరమైన పర్యవేక్షణ మరియు క్విక్ డెసిషన్ తీసుకోవడం అవసరం. దీంట్లో రెగ్యులేటరీ నెట్వర్క్ ఎలా ఉందంటే, భారతదేశంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ట్రాన్స్పరెన్సీని నిర్ధారించడానికి మరియు ఇన్వెస్టర్స్లను రక్షించడానికి ఎంటీఎఫ్ని నియంత్రిస్తుంది. బ్రోకర్లు కొన్ని మార్జిన్ అవసరాలు మరియు రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతులను కట్టుబడి ఉండాలని సెబీ ఆదేశించింది. అదనంగా ఆటోమేటిక్ లిక్విడేషన్ను
నివారించడానికి ట్రేడింగ్ రోజు ముగిసేలోపు ఎంటీఎఫ్ కింద సెక్యూరిటీస్ల తాకట్టు తప్పనిసరిగా అధికారం కలిగి ఉండాలి. ఎంటీఎఫ్ ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు అనేది కూడా తెలుసుకుందాం. ఎంటీఎఫ్ ఎవరు తీసుకోవాలంటే అనుభవజ్ఞులు మరియు ప్రొఫెషనల్ ట్రేడర్స్, మార్కెట్ యొక్క గమనాన్ని అంచనా వేసే మంచి అవగాహన ఉన్నవారు మాత్రమే ఎంటీఎఫ్ను ఉపయోగించాలి. తక్కువ కాలానికి హై రిస్క్ హై రివార్డ్ పెట్టుబడులకు ఆసక్తి ఉన్నవారు దీన్ని యూస్ చేయవచ్చు. వీరు మార్కెట్ మీద అలర్ట్గా ఉండే సత్తా కలిగి ఉండాలి. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు కోరుకునేవారు దీనికి సూటబుల్. షార్ట్ టర్మ్ స్పెక్యులేటర్స్ మరియు ఇంట్రాడే ట్రేడర్స్ ఎంటీఎఫ్ ద్వారా తమ రాబడులను పెంచుకోవచ్చు. లిమిటెడ్ ఫండ్స్ ఉన్నవారు కానీ, మంచి ట్రేడింగ్ స్కిల్ ఉన్నవారు కానీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ షేర్లలో ట్రేడ్ చేయవచ్చని భావించేవారు దీన్ని ఎంచుకోవచ్చు. ఎంటీఎఫ్ తీసుకోకూడని వారు మార్కెట్ పైన తక్కువ అవగాహన కలిగిన కొత్త ఇన్వెస్టర్లు, ఇతరులపై ఆధారపడి డిసిషన్ తీసుకోవలసిన అవసరం ఉన్నవారు దీని జోలికే వెళ్ళకూడదు. నియంత్రణ లేకుండా పెట్టుబడి చేసే ధోరణి ఉన్నవారు ఎంటీఎఫ్కు దూరంగా ఉండాలి. మార్కెట్ యొక్క అప్ అండ్ డౌన్స్ గురించి అవగాహన లేకపోతే భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తక్కువ మూలధనం ఉన్నవారు ఎంటీఎఫ్కు పే చేయవలసిన ఇంట్రెస్ట్ మరియు అదర్ ఛార్జెస్లను భరించలేరు. మీకున్న పెట్టుబడి మొత్తం నష్టపోయే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేనివారు అప్పు తీసుకుని పెట్టుబడి చేయడం ఆర్థికంగా నష్టపరిచే అవకాశం ఉంటుంది. ఎమోషనల్ డెసిషన్స్ తీసుకునేవారు దీనికి సరైన ఎంపిక కాదు. స్థిరమైన రాబడుల కోసం ఇన్వెస్ట్ చేసేవారికి, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు క్రమం తప్పకుండా పెరుగుతూనే ఉండే స్టాక్ మార్కెట్ను క్యాష్ మోడ్ ద్వారా కొనడం మంచిది. ఎంటీఎఫ్ పట్ల జాగ్రత్తలు. లివరేజ్ సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎక్కువ లివరేజ్ ఎక్కువ నష్టాలకు దారితీస్తుంది. మార్కెట్ యొక్క ట్రెండ్ని విశ్లేషించాలి. ముందు నుంచే మార్కెట్ కదలికలను అంచనా వేసి నిర్ణయం తీసుకోండి. ఇంట్రెస్ట్ ఛార్జీలు మరియు మెయింటెనెన్స్ ఫీజులు తెలుసుకోండి. సంక్షిప్తంగా, ఎంటీఎఫ్తో పెట్టుబడి చేసే ముందు మీరు ఎంత నష్టాన్ని భరించగలిగే స్తోమత ఉందని నిర్ధారించుకోండి. అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులకు ఎంటీఎఫ్ బాగా సరిపోతుంది. అధిక రిస్క్ టాలరెన్స్ కలిగి ఉండి, మార్కెట్ డైనమిక్స్, సాంకేతిక విశ్లేషణ మరియు ప్రాథమిక పరిశోధనలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నవారు వారి పెట్టుబడులను చురుకుగా పర్యవేక్షించగలరు మరియు మార్కెట్ మార్పులకు ప్రతిస్పందించగలరు. అనుభవం లేని పెట్టుబడిదారులకు లేదా తక్కువ రిస్క్ డిఫెన్సివ్ అప్రోచ్ ఉన్నవారికి ఎంటీఎఫ్ దాని అధిక రిస్క్ స్వభావం కారణంగా మంచిది కాదు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ రాబడిని పెంచడానికి లాభదాయకమైన అవకాశాన్ని అందిస్తుంది. ఇది గణనీయమైన నష్టాలతో వస్తుంది. ఎంటీఎఫ్లో పాల్గొనే ముందు పెట్టుబడిదారులు తమ ఫైనాన్షియల్ కండిషన్, రిస్క్ టాలరెన్స్ మరియు మార్కెట్ పరిజ్ఞానాన్ని జాగ్రత్తగా అంచనా వేయాలి. సరైన రిస్క్ మేనేజ్మెంట్, బ్యాకప్ ఫండ్ నిర్వహించడం మరియు పెట్టుబడులను వైవిధ్యపరచడం మార్జిన్ ట్రేడింగ్లో విజయానికి అవసరమైన వ్యూహాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి. పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించిన మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఫ్యూచర్ చక్కదిద్దుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్, జై భారత్.